ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏదైతే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో ఇప్పుడు మిథున్ రెడ్డి సవాల్ చేశారు. సో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఈ యొక్క అస్పష్టమైనటువంటి సాధారణ ఆరోపణల ఆధారంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. ఇలాంటి అనుమతి ఇస్తే ముందస్తు బెయిల్ పిటిషన్లు వరదలాగా వచ్చి పడతాయి. పిటిషనర్ పైన నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు లేవు కాబట్టి నిందితులుగా కూడా ఇంకా చేర్చలేదు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడు అని కూడా హైకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా రికార్డులను పరిశీలిస్తే వాటిల్లో ఈ దశలో ఆయన పైన ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణల పైన దర్యాప్తు మాత్రమే కొనసాగుతుంది. దర్యాప్తు అధికారి కూడా తన ముందున్నటువంటి సమాచారం సరైందా కాదా అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉంది. కాబట్టి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు ఈ దశలో అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా నిన్ననే తీర్పిచ్చింది. సో పోలీసుల చర్యలపైన ఏమైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు మిథున్ రెడ్డికి అన్ని అవకాశాలు ఉంటాయంటూ నిన్న వెసులుబాటు కల్పించింది. ఈ మేరకే ఈ రోజు సుప్రీంకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. సోమవారం దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.